అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సప్లైన్ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 2018లో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఇక్కడ మనం బీసీల సప్లాన్ కూడా చేశాం అధ్యక్ష. 33% టోటల్ బడ్జెట్లో 33% బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సప్లాన్ తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు, నా బీసీలు, నా గిరిజనులు, నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష. ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని. నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు అంటే వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76% నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు 26,000 కోట్ల రూపాయలు ఎస్సీలవి, దళితులవి, గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అలాగే బీసీల అధ్యక్ష, సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష 76,000 కోట్ల రూపాయలు గడచిన 5 సంవత్సరాల కాలంలో బీసీలకు అభ్యున్నతి కోసం, బీసీల చదువుల కోసం, బీసీల ఆర్థిక ప్రగతి కోసం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 76,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అధ్యక్ష? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా రూపొందించి ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది, ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా ఒక స్కీమ్ను రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకెంత లాభం వస్తుంది, ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో 78% నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష. ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఇండెంట్ ఇవ్వాలి. రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ వేయాలి. అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ని ఒక స్కామ్గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతి చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష. ఊపిరి పోస్తుంది అధ్యక్ష. వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు 35,000 ఎకరాలతో ఆస్తిని అప్పచెప్పాడు అధ్యక్ష. అలాగే 72% పోలవరాన్ని నిర్మాణం చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వానికి 10,50,000 కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష. 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి? ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు ఈ సభలో 164 మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆశలతో మనందరినీ ఇక్కడికి సభకు పంపించారు అధ్యక్ష. ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష. ఒక కర్కశమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి, ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి. మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈరోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష. దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ బడ్జెట్ ఊపిరిపోస్తుంది అధ్యక్ష.